ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అనమాట. సో, తను చాలా రోజుల తర్వాత తన బర్త్డేకి ఇంతమంది మేము అవైలబుల్‌గా ఉండడం అయితే ఫస్ట్ టైం. ఎంత గ్రాండ్‌గా ఏ బర్త్డే కూడా మేము సెలబ్రేట్ చేసుకోలేదు. ఎందుకంటే డిఫరెంట్ వర్క్ మీద మేము వెళ్ళిపోతాం కాబట్టి, ఈరోజు తన బర్త్డేకి అందరం ఉండడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. బిఫోర్ కేక్ కటింగే పిక్స్ తీసుకుందాం అనేసి ఇలా ఒకరి తర్వాత ఒకరమైతే మేమైతే పిక్స్ తీసుకున్నాము. ఎందుకంటే కేక్ కటింగ్ తర్వాత కాన్సంట్రేషన్ అంతా కేక్ మీద ఉంటది. Happy birthday to you. Happy birthday to you, Sandhya. Happy birthday to you. May God bless to you. May God bless to you. Happy birthday to you, dear Sandhya. ఫైనల్గా మా బెస్ట్ విషెస్ అయితే తనకి తెలియజేసాము. తర్వాత కేక్ అయితే కట్ చేస్తుంది తను. కేక్ కటింగ్ తర్వాత ఒకరి తర్వాత ఒకరమైతే ఇలా తినిపించుకున్నాము. కటింగ్ తర్వాత బర్త్డే బేబీ అయితే ఇంటికి వెళ్ళే ప్లాన్లో ఉండే అనమాట. అందుకే 10 షాప్కి వెళ్ళిపోయాము. షాప్ ఓపెన్ చేయగానే మేమే వెళ్ళిపోయాం అనమాట. అసలు షాప్ అతను చూసి ఇంతమందిని చూసి అయితే భయపడ్డాడు. మేమే బోని చేసాము. 10 వెళ్ళిపోవడం వల్ల అక్కడ జనాలు అయితే ఎవ్వరు లేకుండే. అందుకే మాకు నచ్చినట్టు మేము అరుచుకుంటా మంచిగా చిల్ అవ్వుకుంటా మంచిగా కేక్ అయితే కట్ చేసుకున్నాము. అంత ఎర్లీగా వెళ్ళి మేమైతే అక్కడే కేక్ కట్ చేయించి అక్కడే తినేసి వచ్చినాం అనమాట. ఎందుకంటే అంత ఎర్లీగా వెళ్ళి మేము అక్కడ అంత గోల చేసి అక్కడ తినకుండా వస్తే మాత్రం షాప్ అతను మమ్మల్ని అయితే కంపల్సరీ తిట్టుకుంటాడు. అందుకనే మేము అక్కడే ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని అక్కడే తినేసి రావడం అయితే జరిగింది. సో మా ఫ్రెండ్ అయితే ఇలాంటి బర్త్డేస్ ఎన్నో సెలబ్రేట్ చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సంధ్యాను. ఇలాంటి బర్త్డేస్ ఎన్నో సెలబ్రేట్ చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.